పట్టుకో. దా యేసు నామములో, యేసు నామములో ఫైర్ జీసస్. ఆమేన్. ఫైర్ పట్టుకో, పట్టుకో. జీసస్. థాంక్యూ జీసస్. లే లే సత్తుపల్లి. అప్పుడు వచ్చారు కదా, ఒకసారి వచ్చారు. నా పేనం బాగుంది తల్లి. అసలు ఏమైందమ్మా నీకు? నాకు హార్ట్ ప్రాబ్లం అయ్యి హార్ట్ ఆపరేషన్ చేశారు. తర్వాత ఏమో మళ్ళీ షుగర్ వచ్చింది అన్నారు. ఇక మాత్రలు వేసుకుంటున్నా. మళ్ళీ తర్వాత ఏమో తలలోకి ఏంటో మచ్చలు వచ్చినాయి. మచ్చలు ఎక్కువ అయితే తగ్గు, ఇక మందులు ఆడటమే అన్నారు. సరేలే అని ఒక్కసారి తెచ్చుకున్నా మందులు. మీరు ఇక్కడ అని మా బుజ్జి పని పోయే కాడ చెప్పుకున్నారంట. అయితే మా ఆయన అక్కడ తీసుకెళ్తానని అందాయి. సరేనని వచ్చేసిను. వస్తే నన్నే మందులు చూపిస్తానని ఇక్కడ ఆ కాయనకలు ఇచ్చింది, చూపించింది. అక్కడికి వెళ్ళిన కాడ నుంచి బాగుంది. మందు బిళ్ళ కూడా వేసుకోలేదు అయ్యా. చూడండి ఎంత పెద్ద ఆపరేషన్ చేస్తారు. చూపించాము అందరికి. నుంచి ఇక్కడ కోసారు. రోజు ప్యాస్ బిళ్ళ వేసుకోవాలా, ఇక్కడ నుంచి ఇక్కడ కోసారు. ప్యాస్ బిళ్ళ రోజు వేసుకోవాలన్నారు. రేతి రక్తం ఆడుద్ది, లేకపోతే నీకు ఒక్క రోజు వేసుకోకపోయినా బాగోదు అన్నారు. రోజుకి రేతి రక్తం ఆడటానికి ఒక బిళ్ళ, అన్నం ఆరగట ఆకలి అవ్వటానికి పైటాళ్ళు ఒక బిళ్ళ, మళ్ళీ మధ్యాహ్నం షుగర్కి ఒక బిళ్ళ. ఈ తల కురుపులు కానీ తెచ్చింది మందులు, అవి వేసుకుంటున్నా. ఇక అయ్యగారి దగ్గరకు వచ్చి వెళ్ళినాక మాత్రం అంటే వేసుకోవాలా నేను. పట్టలు కట్టింది అది లెక్క. నా పేనం అయ్యా తేలిగుంది. నా పేనం తేలిగ్గుంది అయ్యా. ఎన్నో రోజుల క్రితం వచ్చావు ఇక్కడికి, వచ్చావు కదా అప్పుడు వచ్చావు. ఎంత కాలమైంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి? మునుగు పోయిన శనివారం శుక్రవారం నాడు బయలు, శనివారం నాడు వచ్చినామయ్యా. ఎన్ని వారాలు అయింది ఇక్కడికి వచ్చి? మూడో వారం అయ్యా. 3 వారాలుగా ఏం టాబ్లెట్లు వేసుకోలేదు ఆయన. డాక్టర్లు చెప్పిన దానికి మనకి సంబంధం లేదా? లేదయ్యా. నాకు దేవుడే సాక్ష్యం. మీ పేరేంటన్నారు? సావిత్రి. సావిత్రమ్మ. సావిత్రమ్మ. ఏ ఊరమ్మ మీద? సత్తుపల్లి. ఇంకా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా మీకు అసలు? ఉండయ్యా. చూడండి తల్లి, నిజంగా ఎంత పెద్ద ఆపరేషన్ అంటే ఆ హాస్పిటల్లో చెప్పిన మాట ప్రకారంగా టాబ్లెట్ వేసుకోకపోతే ఎన్ని చెప్తారు. చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏ కానివ్వండి ఎవరు పర్వత విషయం. నేను ఒక్క బిళ్ళ కూడా వేసుకోలేదమ్మా. నేను దేవుడిని నమ్ముకొని 20 ఏళ్ళు అవుతుంది. ఈ దేవుడికి అడిగి తిప్పా. ఈ 2 పిల్లలు అయ్యారు. అయినా కూడా నేను ఇంకా ఆశతోనే ఇక్కడికి వచ్చా. వచ్చిన కాడ నుంచి నేను మందులు మానేసిన. నాకు అసలు పేనం ఎంత తేలిగ్గా ఉంది. అంటే మందులు వేసుకున్నప్పుడు బాగుందా, వేసుకోకుండా? మందులు వేసుకున్నప్పుడు బాగలేదయ్యా. బాగోలేదే? ఎంత అద్భుతం. చప్పట్లు కొట్టండి గట్టిగా. మందులు వేసుకున్నప్పుడు బద్ధకంగా ఉండేది, లేకలేకపోయేదాన్ని, పని చేయలేకపోయేదాన్ని, లెగిసి అటు ఇటు తిరగలేకపోయేదాన్ని, ఇంట్లో పని కూడా ఏం చేయలేకపోయేదాన్ని. ఇంకా నాకు ఎంతో బాధగా ఉండేది. ఇప్పుడు అసలు నాకు పని చేద్దామనిపిస్తుంది.
ఏదో ఓ పని చేస్తున్నా ఇంట్లో, నా పేనం తేలకుందయ్యా, నేను మందు బిళ్ళ వేసుకొని లోటు నాకేమీ అనిపించలేదమ్మా. ఒక రోజు 2 రోజులు అంటే తెలవదు, కానీ వారం కాదు 2 వారాలు కాదు, ఇప్పుడు 3వ వారం కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ కూతురు తీసుకొచ్చింది అమ్మనే. అమ్మ అయ్యగారు మంచి అయ్యగారు ఉన్నారు, బతికేస్తారు, మన పొలంలో పని చేసుకున్నప్పుడు దుప్పు చెప్పారంట. వచ్చినందుకు ఎలా సంతోషంతో ఈమె కాదు వీళ్ళ చెల్లెలు కూడా వచ్చింది.